హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు పిఎఫ్ అకౌంట్లో ఎలా లాగిన్ కావాలో, అలాగే పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేయాలో, అలాగే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మీరు పాస్వర్డ్ని ఎలా కొత్తగా క్రియేట్ చేసి ఎలా లాగిన్ కావాలో చూపిస్తాను. ముందుగా మీరు బ్రౌజర్ని ఎంచుకోండి. ఏదైనా బ్రౌజర్లో మీరు సెర్చ్ బార్ పైన ఈపీఎఫ్ అని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంప్లాయీ ప్రొవిడెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. కేవైసీ అప్డేట్ మెంబర్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 3 డాట్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ పెట్టుకోండి. మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు యూనియన్ నెంబర్ని తెలుసుకోవాలనుకుంటే నేను ఈ కార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. పాస్వర్డ్ మీకు తెలియదు కాబట్టి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూనియన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు యూనియన్ నెంబర్ తెలియకపోతే నేను వీడియో చేసాను చూడండి ఈ నా ఛానల్లో. ఈ విధంగా యూనియన్ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు మీ యూనియన్ నెంబరు ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబరుకి మీకు మెసేజ్ వస్తుంది, ఓటీపీ. ఈ విధంగా ఓటీపీ ఐడి నెంబరు 4 డిజిట్ వచ్చేసి మీకు ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఇంకా రాలంటుంది మెసేజ్, నాకు వచ్చేసింది. ఇప్పుడు టైప్ చేస్తున్నాను. టైప్ చేసుకోండి ఓటీపీని. టైప్ చేసి వెరిఫై అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూనియన్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ కనబడుతుంది. తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోబడుతుంది. న్యూ పాస్వర్డ్, క్రియేటివ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రాంగ్గా ఎంటర్ చేయకూడదు. పైన ఏ విధంగా ఉందో కింద అదే విధంగా ఎంటర్ చేయండి. మీరు ఏ అక్షరం మిస్టేక్ ఇచ్చినా కానీ మీకు ఎర్రర్ అని చూపిస్తుంది. చూడండి ఇప్పుడు ఎలా చూపిస్తుందో. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, దీనికి స్పెషల్ క్యారెక్టర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అందుకే నాకు ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఈ క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేసి చూడండి. ఇక్కడ క్లియర్ ఇచ్చాడు మీకు. పాస్వర్డ్ షుడ్ కంటైన్ మినిమం వచ్చేసి 7 క్యారెక్టర్స్ ఉండాలంట. 1 క్యాపిటల్ లెటర్ ఉండాలంట, 1 స్మాల్ లెటర్ ఉండాలంట. తర్వాత చూసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, ఇది క్లియర్గా మెన్షన్ చేసుకుని క్లియర్గా చదివిన తర్వాతనే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ముందు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలనుకుంటే మీరు మీ నేమ్ ఇచ్చుకోండి. మీ నేమ్లో ఉన్న 4 డిజిట్స్ కానీ, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఉన్న 4 డిజిట్స్ కానీ ఎంటర్ చేసుకోండి. తర్వాత మిడిల్లో మీకు ఒక క్యారెక్టర్ ఇచ్చుకోండి, @, అని లేదంటే హ్యాష్ అని ఒక క్యారెక్టర్ ఇచ్చుకొని మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. నేను అలాగే ఇచ్చుకుంటున్నాను. ముందుగా నా పేరులో ఉన్న 4 డిజిట్స్, తర్వాత ఒక క్యారెక్టర్ ఇచ్చుకుంటున్నాను, @, అని. తర్వాత నా మొబైల్ నెంబర్ని ఎంచుకుంటున్నాను, 4 డిజిట్స్ని. అది ఎండ్ కానీ మిడిల్లో కానీ ఏదైనా సరే మీ నెంబర్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు యూనియన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోండి. మీరు ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకోండి. సైన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మీ పేజీ ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి.
అది లెటర్ అండి. తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. మీకు బ్యాంక్ అకౌంట్, మీ నెంబరు, మీ అన్ని ఆధార్ కార్డ్ నెంబరు అన్నీ ఉంటాయి క్లియర్గా. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, హోమ్ అని, తర్వాత వ్యూ అని, మేనేజ్ అని, అకౌంట్ అని, ఆన్లైన్ సర్వీస్ అని. తర్వాత వ్యూ బటన్ పైన క్లిక్ చేసి మీరు ప్రొఫైల్ చూసుకోవచ్చు. తర్వాత సర్వీస్ హిస్టరీ చూసుకోవచ్చు. మీరు గతంలో ఎన్ని కంపెనీలు చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు క్లియర్గా. మీరు ప్రజెంట్ కంపెనీ, గతంలో ఎన్ని కంపెనీ చేశారని చూపిస్తుంది. అలాగే మీకు నేను హోమ్ ఆప్షన్ గురించి, తర్వాత మీకు వ్యూ ఆప్షన్ గురించి, మేనేజ్ ఆప్షన్ గురించి, తర్వాత అకౌంట్ చేంజ్ పాస్వర్డ్ గురించి, తర్వాత ఆన్లైన్ సర్వీస్ గురించి, మీకు మీరు ఎలా మొబైల్ని ఎలా అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి పిఎఫ్ది, అలాగే అడ్వాన్స్ ఎలా తీసుకోవాలి, అలాగే ఎగ్జిట్ డేట్ ఎలా చేసుకోవాలి, అలాగే మీరు కేవైసీ ఎలా అప్డేట్ చేయాలి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.